హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో నేను మీ ఇంటికి సీలింగ్ చేయించే ముందు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్, మైండ్‌లో ఉంచుకోవాల్సిన విషయాల గురించి మీతో షేర్ చేస్తున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు తీసుకున్న తర్వాత నేను మీకు ఎంప్టీ హోమ్ టూర్ చూపించాను కదా! అప్పటికే మా ఇంటి సీలింగ్ ఆల్మోస్ట్ అయిపోవస్తుంది. ఎంప్టీ హోమ్ టూర్ వీడియోనే లేదు నిజం చెప్పాలంటే నా దగ్గర. మేమైతే ఈ హౌస్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్ కంప్లీట్‌గా కాంట్రాక్ట్‌కి ఇచ్చేసాం. సమ్ అమౌంట్ అనేది మాట్లాడేసుకొని. సో, దానివల్ల ఏంటంటే మాకు ఇది సీలింగ్‌కి ఎంత అయింది, కరెక్ట్ ఫిగర్ అనేదైతే నేను చెప్పలేను. ఓవరాల్‌గా సమ్ అమౌంట్‌కైతే మాట్లాడేసుకున్నాం. చాలామంది బిల్డర్స్ అయితే ప్రెజెంట్ సీలింగ్ ప్రొవైడ్ చేసే ఇస్తున్నారు. మాకైతే ఇవ్వలేదు. బట్ ఇట్స్ ఓకే. మీరు సీలింగ్ చేయించుకునేటప్పుడు ఏమేమి మైండ్‌లో ఉంచుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మెటీరియల్ సెలెక్షన్. మీరు ఒకవేళ కాంట్రాక్ట్‌కి ఇచ్చినా దేనికిచ్చినా సరే మీకు సీలింగ్‌కి యూజ్ చేసే రాడ్స్ ఏం యూజ్ చేస్తున్నారు, జిప్సమ్ ఏ బ్రాండెడ్ జిప్సమ్ యూజ్ చేస్తున్నారు అండ్ వైరింగ్ మెటీరియల్, పెయింట్ అయితే ఏ పెయింట్ ఏస్తున్నారు, రాయల్ పెయింట్ ఏస్తున్నారా, నార్మల్ పెయింట్ ఏస్తున్నారా, ఇవన్నీ ఫస్టే మీరు క్లియర్‌గా మాట్లాడేసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి లైటింగ్ ప్రొవిజన్. మీ ఇంట్లో లైటింగ్ తక్కువ ఉన్న ఏరియాస్‌లో మీరు హైలైట్ చేసుకునేలాగా చేసుకోవాలి. స్ట్రిప్ లైటింగ్ పెట్టించుకోవాలన్నా కూడా మీరు ముందే ఇప్పుడు నేనైతే నార్మల్ లైట్స్ పెట్టేశాను. బట్ స్ట్రిప్ లైటింగ్ కావాలి అనుకుంటే మీరు దానికి వేరేగా సీలింగ్ చేసే వేరే వాళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సొస్తది. అందరూ అయితే చెయ్యట్లేదు ప్రెజెంట్ హైదరాబాద్‌లో. మీరు డబల్ సీలింగ్ చేస్తున్నారా, ట్రిపుల్ సీలింగ్ చేస్తున్నారా అన్నది గుర్తుంచుకుని దాన్ని బట్టి ఏరియా ఎంతొచ్చిందో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ మోరోవర్ సీలింగ్ లెంత్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య బిల్డర్స్ అనేవాళ్ళు స్లాబ్ హైట్ కూడా చాలా తక్కువ పోస్తున్నారు. సో, దాన్ని బట్టి మీరు సీలింగ్ లెంత్ అనేది ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ ఏరియా ఎంతొచ్చింది. యూజువల్‌గా మన ఫ్లాట్ కంటే డబల్ ఏరియా వస్తదనమాట. ఎందుకంటే డబల్ సీలింగ్ చేయిస్తాం కాబట్టి. నేనిప్పుడు చెప్పేదైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్ లైక్ రాడ్స్ లెంత్ అనమాట. మనకి పైనుండి ఫ్యాన్‌కిచ్చే రాడ్స్ అనేవి ఎంత లెంత్‌లో ఉండాలి. అంటే అవి ప్రాపర్‌గా ఫిక్స్ చేయించుకోవాలి. లేదంటే ఏంటంటే మనం ఫ్యాన్ ఏసినప్పుడల్లా టుప్ 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 అని సౌండ్ రావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో, ఆ రాడ్ లెంత్ ఎంతుండాలి అండ్ కరెక్ట్‌గా వేస్తున్నారా లేదా అనేది కూడా మనం మానిటర్ చేసుకోవాలి. అండ్ మనం సెలెక్ట్ చేసుకునే డిజైన్‌ని మనం మెయింటైన్ చేయగలమా లేదా? ఇప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ డిజైన్స్ వస్తున్నాయి. అది మనం మెయింటైన్ చేయగలమా లేదా? బూజులు ఎక్కువ పట్టే ఏరియాలో అయితే చాలా ఇబ్బందవుతది. అండ్ మోరోవర్ నేనైతే స్ట్రిప్ లైటింగ్ వద్దనుకున్నాను. సో, ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మీరొకసారి కన్సిడరేషన్‌లోకి తీసుకోవాలి. మనం ఒక్కసారి సీలింగ్ చేయించాము అనంటే మన ఇంట్లో ఉన్న ఫ్లాస్ అనమాట. లైక్ ఎక్కడైనా లైటింగ్ ప్రొవిజన్ లేదా, లేదంటే అప్ అండ్ డౌన్స్ స్లాబ్‌లో ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా, కొన్ని చోట్ల వాల్స్ అనీవెన్‌గా కడతారు. అవన్నీ కంప్లీట్‌గా ఫిల్ అయ్యేటట్టు దగ్గరుండి మనమే చూసుకొని చేయించుకోవాలి. లైక్ మనం కాంట్రాక్ట్ ఇచ్చేసినా, ఏం చేసినా కూడా వాళ్ళేంటంటే అది వాళ్ళ హౌస్ కాదు కదా! వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకొచ్చినట్టు చేసేస్తారు. మనం ఆ పాయింట్స్ అన్నీ మైండ్‌లో పెట్టుకొని చేయించుకోవాలి. అండ్ నేను చెప్పే లాస్ట్ పాయింట్ వచ్చేసరికి బాత్రూమ్స్‌లో, బాల్కనీస్‌లో అండ్ వాష్ ఏరియాస్‌లో సీలింగ్ చేయిస్తున్నారు. మా మదర్ వాళ్ళ ఇంట్లో చేసిన దాన్ని బట్టయితే బాత్రూమ్‌లో సీలింగ్స్ అయితే చాలా సార్లు పడిపోయినాయి. మోరోవర్ బయట వాష్ ఏరియాస్‌లో కూడా అంత సజెస్టబుల్ కాదు. ఇంకా ఎంట్రన్స్ బాల్కనీలో అంటారా, అది మీ విష్. ఎందుకంటే అవి పడిపోయినప్పుడల్లా అవి ఖాళీగా ఉన్నాయని మనం మళ్ళీ రిపీటెడ్‌గా చేయించాల్సొస్తుంది. మ్యాన్ పవర్ అండ్ మన మనీ కూడా వేస్ట్ కదా! సో, అక్కడ ఆ ఏరియాస్‌లో చేయించే ముందు థింక్ వన్స్. ఇది నా ఇవాల్టి వీడియో. మీకు గనక నా ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. స్టే ట్యూన్డ్, స్టే కనెక్టెడ్ అండ్ బై బై.